వెల్కమ్ టు V999 న్యూస్. V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. యుగంధర్ రాజుకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. కోకో ఓవెన్ డిపార్ట్మెంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోకో ఓవెన్ డిపార్ట్మెంట్లో బ్యాటరీ 1 బ్రీ గ్రేడ్ 3లో 37 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తూ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ తోటి ఉద్యోగులను మరియు ఉన్నతాధికారులను గౌరవిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతూ యుగంధర్ రాజు అంటే సభాష్, మంచి వ్యక్తి అనిపించుకునే విధంగా ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే తన కింద స్థాయి కాంట్రాక్ట్ కార్మికులను కూడా మంచి ఆదరాభిమానాలతో పలకరిస్తూ అందరినీ కలుపుకుంటూ పోయే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి మన యుగంధర్ రాజు. ఇటువంటి వ్యక్తి నేడు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా విశాఖ స్టీల్ క్లబ్లో తన బ్రీ గ్రేడ్ కార్మికులంతా యుగంధర్ రాజు ఆయన సతీమణికి ఘనంగా సత్కరించారు. యావత్ బ్యాటరీ కార్మికులంతా తమకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అంతా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సత్యనారాయణ, దామోదర్ నాయుడు, రత్నకుమార్, అచ్యుతరావు, నాగభూషణ్ మరియు సహా ఉద్యోగులు పాల్గొన్నారు. మరికొన్ని విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి V999 న్యూస్. ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలాగే ఆయనతో సహచరుడిగా మరి అందరినీ కూడా చాలా మోటివేట్ చేసే వ్యక్తి, మంచి స్వభావం, ఏదో ఒక కోపడ్డు ఆయన కోపం వచ్చిందంటే ఎవరు చూడలేదు. చాలా అంటే చాలా సిన్సియర్ గా ఉంటాడు. అలాగే సిన్సియర్ గా ఉండాలని కోరుకుంటాడు ఆయన వ్యక్తులు. నేను ఇక్కడికి దగ్గరికి వచ్చి 2 months అయినా చాలా క్లోజ్ గా మూవ్ వాళ్ళని బట్టి నేను కూడా వాళ్ళతో చక్కగా నేను కలవడానికి మంచి వాతావరణం, మరి ఆయన కూడా నాకు మంచి వాతావరణం కలిగజేశాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. మరి ఆయన ఈ యొక్క రిటైర్మెంట్ దీనికి మరి అందరూ ఇచ్చేశారు, మంచి విషయాలు చెప్పారు. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు ఆయన ఒక పరిచయం అయినా సరే ఆయన గురించి నాకు ముందు నుంచి తెలుసు. ఇక్కడ ఎంతవరకు దేవుడు వారిని వారి కుటుంబాన్ని చక్కగా కాపాడాలి. మిగిలిన శాస్త్ర జీవితం కూడా రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ మంచి ఆరోగ్యవంతమైన. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు సిబిపికి వెళ్ళారు. సిబిపి వెళ్ళి మళ్ళీ తిరిగి బ్యాటరీకి వచ్చారు. ఆ సమయంలో నేను కూడా 1/1/2000 సంవత్సరంలో బ్యాటరీకి వచ్చాను. అక్కడి నుంచి నాకు ఆయనకి గత 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అవినావ సంబంధం ఎంత అన్నది నేను చెప్పలేను. చాలా ఎక్కువైనటువంటి అవినావ సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది. అలాగే మిగతా కార్మికులు కూడా ఇక్కడ మాతో పాటు సీనియర్స్ ఉన్నటువంటి మన రత్నకుమార్ గారు కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, మన రాజు గారు, కే అప్పారావు గారు, ఇంకా నాగభూషణ్ గారు, వీళ్ళందరూ కూడా మాతో ఉన్నారు సీనియర్స్. వీళ్ళందరికీ కూడా ఆయన గురించి పూర్తిగా అందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ 2008, 2009లో జరిగినటువంటి మిగతా సోదరులు ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ఇప్పటిదాకా కంటిన్యూగా పనిచేస్తూ వాళ్ళందరూ మమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెందాలనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మాకు ఒక విద్యాపకులాగే మాకు చెప్పారు. మరి ఇక ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఈ క్షణం వరకు కూడా ఒక దాటి మీద నుంచి మా బ్రిగేడ్ అందరినీ కూడా చాలా సిస్టమేటిక్ గా నడిపించారు. మా అందరికీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు రాజు గారు. అలాగే మన ఇన్ఛార్జ్ గమ్మదరెడ్డి గారిని 4 విషయాలు చెప్పాలి. సీరియల్లో అయితే చేసేవాడు. ఆ రోజు చూశాను, అప్పుడే ఉన్నాను, ఇప్పుడు అదే ఉన్నాను.
మళ్ళీ నాకు 29 సంవత్సరాలు సర్వీస్ అయింది. 29 సంవత్సరాల్లో ఏ రోజు స్టీల్ ప్లాంట్ వాటర్ తాగినట్టు నేను చూడలేదు. నిజంగా పక్కనే ఉండి మేము డిన్నర్ కానీ లంచ్ కానీ టిఫిన్ కానీ తెచ్చుకోవడం ఇబ్బంది పడేవాళ్ళు. కానీ సిటీ నుండి ఈ 35 సంవత్సరాలు క్యారేజ్ కట్టి అన్ని రకాల చట్నీ తీసుకొచ్చారు. నిజంగా అమ్మగారికి వందనాలు. నిజంగా అమ్మగారి ఆరోగ్యంగా ఉన్నారంటే ఫుడ్, మెయిన్ ఫుడ్ ఎక్కడ తిన్నట్టుగా నేను చూడలేదు. ఆ రోజు నుండి ఈ రోజు కలిగి ఉన్నారు. మంచి డిసిప్లిన్ నేర్చుకున్నాను. అందుకని నేను ఏం చెప్పాను. నమస్తే. యుగంధరాజు గారు చాలా డిసిప్లైన్ గా అందరికి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి మాకు చెప్తుంటే ఏంటి ఈయన ఏ విధంగా చెప్తున్నారు అని మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. గ్రాడ్యువల్ గా తెలిసిందంటే ఆయన డిసిప్లిన్ వల్ల మనం బాగుపడడం అనేది మనకు అర్థమయ్యేది. కొన్నాళ్ళు తెలుసుకోగలిగాం అన్నమాట. ఆయన వర్క్ పరంగా చాలా డెడికేట్ గా లెసన్స్ అన్ని కరెక్ట్ గా చేస్తూ మమ్మల్ని కూడా మోటివేషన్ చేస్తూ బాగా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం ఆయన డిసిప్లైన్ మారిపోయారు. తర్వాత పంచువాలిటీ కూడా అలాగే ఉండేది. తర్వాత ఆయన చాలా నీట్ గా సరౌండింగ్స్ అన్ని అట్మాస్ఫియర్ అంతా చాలా శుభ్రంగా నీట్ గా ఉండాలని కోరుకునేవారు. ఏంటి ఇలా చేస్తున్నారు, ఏంటి నీట్ గా ఉండాలి అలాగే అనుకుంటున్నారు, ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండాలని అనుకునేవాళ్ళు. కానీ తెలుసుకుంటే ఏంటంటే ఆ విధంగా చేయడం వల్ల మన సరౌండింగ్స్ మన అట్మాస్ఫియర్ అంతా బాగుంటే మనం బాగుంటామని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు మాకు అర్థమైంది. ఇప్పుడు ఈ పోస్టల్ కంపెనీ వచ్చిన తర్వాత సో ఎలాంటి ఉండాలి అది ప్రతి వాళ్ళు రూమ్ లోపలికి వచ్చి కొద్దిగా అట్మాస్ఫియర్ పాడు చేసేస్తున్నారు. సో యుగంధరాజు వ్యక్తి ఉండాలని అప్పుడు మాకు అర్థమయ్యేది. సో ఈ విధంగా కొన్ని రకాలుగా మమ్మల్ని డిసిప్లైన్ గా అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని బాగా చూస్తున్నారని ఈ విధంగా సభకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆయన శాస్త్ర జీవితం నుండి రోజులు ఆరోగ్యంగా ఉండాలని మేడం గారు ఆయన ఆరోగ్యంగా హ్యాపీగా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఆయన ఉద్యోగం బాగా సెటిల్ అయ్యి మంచిగా చేసుకుని పిల్లలతో మనవరాలతో అన్ని రకాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. కూడా చూస్తే కనుక యుగంధరాజు మాకు గొప్పగా కనిపిస్తారు. అది మా గొప్పతనం, మా బ్రిగేడ్ 3 గొప్పతనం. ఏ సభ్యులు కూడా ఎక్కువ ఎలా ఉంటారంటే బ్రిగేడ్ 3 గొప్ప క్రమశిక్షణ ఉంది, క్రమశిక్షణతో ఉంటుంది అని అంటుంటారు. దానికి అంత కారణం ఏంటంటే యుగంధరాజు గారే అని మేము గొప్ప గౌరవంగా ఫీల్ అవుతా ఉంటాం. ఎప్పుడైనా తండ్రి గారు కాబట్టి ఆ తండ్రి ఉన్న బిడ్డలు ఏంటంటే ఆ చదువు పొందా లేదంటే వాళ్ళకి ఆ బిడ్డ గారు